ఏపీలో ఇప్పుడిప్పుడే నామినేషన్ల పర్వం ముగుస్తుండటంతో అందరూ ప్రచారంపై దృష్టి పెట్టారు. సోమవారం నామినేషన్ వేయడానికి చివరి రోజు. ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. అభ్యర్థులను గెలిపించుకోవడానికి పార్టీల అధినేతలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు 2-3 జిల్లాల చొప్పున ఎన్నికల ప్రచారాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఎన్నికలలో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సినీ గ్లామర్ మన టాలీవుడ్ లో ఇంకా కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాలలో గొప్ప గొప్ప స్థానాలని అనుభవించారు. అలాగే ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే గత ఎన్నికల ముందు పవన్ జనసేన పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుండి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన తరపున చాలా వరకు అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో జనసేన నుండి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా జనసేనలో చేరి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తూ ప్రత్యర్థులకు ధీటుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కోసం కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటాడని, త్వరలోనే వస్తాడని తెలిపారు. కార్యకర్తలంతా సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని, ఇతర కార్యకర్తలను కూడా సోషల్ మీడియా ద్వారా కలుపుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. తాను గెలిస్తే నరసాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ వార్డ్ కౌన్సిలర్గా గెలిస్తే కొంత మాత్రమే చేయొచ్చని, ఎమ్మెల్యేగా గెలిస్తే మరికొంచెం ఎక్కువగా చేయొచ్చని, అదే ఎంపీగా గెలిస్తే ఎంతో చేయొచ్చని నాగబాబు వివరించారు. అయితే తాను చేయి చాచి ఎవరిని ఏది అడగనని, తన స్వభావమే అంతని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించడానికైనా సిద్ధమే కానీ ఎవరిని ఇది కావాలి అది కావాలని అడగనని అన్నారు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ మెగా బ్రదర్ ఉద్ఘాటించారు. చూడాలి మరి పవన్ కోసం ముందు ముందు ఇంకా ఎవరు రంగంలోకి దిగుతారో. ఈ ప్రచారానికి మెగాస్టార్ దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.